హాయ్, హలో, గుడ్ మార్నింగ్. జీవుల మౌలిక లక్షణాలు ప్రత్యుత్పత్తి. జీవుల ప్రత్యుత్పత్తి ద్వారా తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి. జనక జీవులు జన్యువుల ద్వారా తమ లక్షణాలను పిల్ల జీవులకు అందిస్తాయి. దీనిలో ముఖ్య అంశం ఏమిటంటే ఇంతకు ముందున్న జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది. దీన్నే బయోజెనెసిస్ అంటారు. కానీ నిర్జీవ పదార్థాల నుండి జీవం ఏర్పడదు. జీవరాశులన్నీ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇది శాఖీయ అలైంగిక లైంగిక పద్ధతిలో జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడి వివిధ దశలలో అభివృద్ధి చెంది పిల్లజీవి ఏర్పడుతుంది. ప్రోటోజోవా జీవులు ద్విధావిచ్చిత్తి, స్పంజికలు, హైడ్రా, మొగ్గలు తొడగడం ద్వారా అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్లనేరియన్లు దేహం మొక్కలైనప్పుడు కోల్పోయిన దేహ భాగాలు పునరుత్పత్తి ద్వారా పిల్ల జీవులు ఏర్పడతాయి. ప్రోటోజోవా జీవులు ద్విధావిచ్చిత్తి, స్పంజికలు, హైడ్రా, మొగ్గలు తొలగడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్లనేరియన్లు దేహ మొక్కలైనప్పుడు కోల్పోయిన దేహ భాగాల పునరుత్పత్తి ద్వారా పిల్ల జీవులు ఏర్పడతాయి.